ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరం కూడా ఈజీగా కామెంట్ చేసేటటువంటి విషయం ఏంటంటే ఒలింపిక్స్ లోపల మెడల్ సాధించలేకపోతున్నారు, ఇన్ని కోట్ల మంది ఉన్నారు, లేకపోతే కనుక ప్రపంచ పటంలో అసలు తెలంగాణకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి ప్రశ్నలు ఉద్భవం అవుతాయి. ఎప్పుడు అంటే ఒలింపిక్స్ అవుతున్నప్పుడు, మెడల్స్ కొడుతున్నప్పుడు. మరి క్రీడాకారులు అనేటటువంటి వారు తయారు కావాలంటే ప్రతి ఇంటి నుంచి వాళ్ళ యొక్క పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయడానికి అవసరమైనటువంటి రంగప్రవేశం చేయించాలంటే తల్లిదండ్రులు కీ రోల్ పాటించాలి. లెక్కల ప్రకారంగా చూసుకుంటే తెలంగాణలో కోట్లలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ ఉన్నారు. కోట్లలో ఉన్నటువంటి ఫ్యామిలీలో నుంచి ఇంటికి ఒకళ్ళను క్రీడారంగానికి పరిచయం చేసినా కూడా నెంబర్ కోట్లల్లో ఉంటారు క్రీడాకారులు తయారు చేయడానికి. అప్పుడు సెలెక్షన్ ఆఫ్ అంటే పొటెన్షియల్ ఉన్నటువంటి పిల్లల్ని ఏర్కొనేటటువంటి అవకాశం, అంటే ఎంచుకునేటటువంటి అవకాశం మాకు ఉంటుంది. ఒక క్రీడా ప్రొఫెషనల్గా నేను చెప్పేది ఏంటంటే క్యాచ్ దెమ్ యంగ్. ఎందుకంటే మొక్కయ్య వంగంది మానే వంగుతుందా అనేటట్టుగానే చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ బయాలజికల్ ఫిజికల్ ఎబిలిటీస్ని బట్టి మనం మోల్డ్ చేసుకునేటటువంటి, అంటే మోటార్ ఎబిలిటీస్ని డెవలప్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని యంగ్ ఏజ్ లోపల క్రీడారంగానికి పరిచయం చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఒలింపిక్లో మెడల్ సాధించడం అనేటటువంటి విషయం వచ్చిందో అందరూ కూడా ఒకటే మాట, మరి ఇన్ని స్టేడియాలు ఉన్నాయి, ఇంతమంది ఇది ఉన్నారు, ఇంత ప్రణాళికలు అన్నారు, మరి ఎందుకు మనము సాధించలేకపోతున్నాము అంటున్నారు. కేవలం మౌలిక వసతులు, మాస్టర్ ట్రైనర్స్, లేకపోతే స్కూల్స్లో ఉండేటటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు వీళ్ళు మాత్రమే ఉంటేనే సరిపోదు, క్రీడా పరికరాలు ఉంటున్నాయి, ఇవన్నీ ఉంటేనే కాదు. వీటి ద్వారా ఒక క్రీడాకారుడిని తయారు చేయాలంటే అసలు క్రీడాకారుడు ముడిసరుకు కావాలి. శిల్పం చెక్కడానికి సరైనటువంటి రాయిని శిల్పికి ఎలా అందించాలో క్రీడాకారులను తయారు చేయాలంటే ఒక కోచ్కి, ఒక క్రీడా శిక్షకుడికి ఒక మంచి స్పోర్ట్స్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఒక పిల్లవాడు అందుబాటులోకి రావాలి. అప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలము. ఇది కూడా మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. అంతర్జాతీయ అథ్లెటిక్స్ డే అనేటటువంటిది ఆ రోజు ఓన్లీ సెలబ్రేషన్స్ డే అనేటటువంటిదే కాకుండా యువత మరియు బాలబాలికలలో క్రీడారంగం వైపు రావాలనేటటువంటి అవగాహనతో పాటుగా తపనను కూడా ఇంప్రూవ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో 1996వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ వారు ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవడం వారి యొక్క ముఖ్య ఉద్దేశంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి సమాజంలో యువతకు ఉన్నటువంటి ఫ్రీ టైంని ఎంగేజ్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న ప్లాట్ఫామ్స్లో కూడా క్రీడా రంగంని ఎంచుకున్నట్లయితే కనుక వారి యొక్క జీవిత గమనానికి కావాల్సినటువంటి ఒక క్రమశిక్షణను ఏర్పరచుకోవడంతో పాటుగా క్రీడారంగంలో కూడా వారికంటూ ఒక గుర్తింపుని పొంది వారి ఫ్యూచర్ని కూడా మోల్డ్ చేసుకునేటటువంటి అవకాశం యువతలో ఉంది. అయితే చాలామందికి క్రీడల ద్వారా ఎంత ఉపయోగకరమైనటువంటి విషయాలు ఉన్నాయనేటటువంటిది తెలియక వారు ఈ మార్గాన్ని ఎంచుకోలేకపోతున్నారు. ఇలాంటి స్పోర్ట్స్ పొటెన్షియల్ ఉన్నటువంటి పిల్లలు కావాలి అంటే కనుక టాలెంట్ ఐడెంటిఫికేషన్ సర్చెస్ జరగాలి. అవి ఎక్కడి నుంచి జరగాలంటే గ్రామీణ స్థాయి నుంచి జరగాలి. గ్రామీణ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా తీసుకొచ్చిన తర్వాత వారిని వివిధ అకాడమీలను మనం ఎస్టాబ్లిష్ చేసుకొని, ఎందుకంటే క్రీడలు అనేటటువంటివి మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ప్రాక్టీస్ చేసేదే సరిపోదు. ఈ స్కిల్ ప్రాక్టీస్తో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి డైట్ అవసరము, రెస్ట్ అవసరము, వివిధ అట్మాస్ఫియర్స్ కూడా అవసరం ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఒక రెసిడెన్షియల్ ప్యాటర్న్ లోపల పెట్టి వాళ్ళకి కోచింగ్ ఇస్తే మాత్రమే వాళ్ళల్లో ఉన్నటువంటి బేసిక్ స్కిల్స్ కానీ మిగతా యాక్టివిటీస్, అంటే మనకు అనుసంధానంగా ఉన్నటువంటి మోటార్ ఎబిలిటీస్ కానీ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒట్టిగా మనము టాలెంట్ ఐడెంటిఫై చేసి మార్నింగ్ ఈవినింగ్ ఎక్కడో అందుబాటులో లేనటువంటి స్టేడియానికి వచ్చి ప్రాక్టీస్ చేయమంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఇలా టాలెంట్ ఐడెంటిఫికేషన్ ద్వారా గుర్తించినటువంటి పిల్లలందరికీ కూడా సరైన విధానం ద్వారా వివిధ డిసిప్లిన్స్ లోపల వివిధ క్రీడా అంశాలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర తెలంగాణలో ఏవైతే ఫేమస్గా ఉన్నాయో ప్రామినెంట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయో అటువంటి వాటి లోపల క్రీడా అకాడమీలు ఎస్టాబ్లిష్ చేయాలి. క్రీడా అకాడమీలలో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ లోపల ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్ క్రియేట్ చేయాలి. అవి ఎక్కడ ఉండాలి అంటే మన హైదరాబాద్ లాంటి ట్విన్ సిటీస్ లాంటి వాటిల్లో ఉన్న అంతర్జాతీయ స్టేడియాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పెట్టి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్ కావాలా. వీటి ద్వారా ఇటువంటి విధానం
విధానం ద్వారా మాత్రమే మనము క్రీడాకారులను ప్రాపర్గా మనం తయారు చేసుకునేటటువంటి, అంటే సైంటిఫిక్ విధానాల ద్వారా మనము తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం గుర్తెరిగి ఒక కన్స్ట్రక్టివ్ ప్లాన్ తయారు చేసి దానికి అనుగుణంగా వివిధ నిధులు కానివ్వండి, ఇటు మౌలిక వసతులు కానివ్వండి, అటు కోచ్లు కానివ్వండి, ఇటు పీటీలు కానివ్వండి, ప్రతి వాళ్ళు కూడా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేసే విధానం ఉండేటట్టుగా మన ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. తల్లిదండ్రులు కూడా జీవితంలో పరమార్థం ఏంటి అంటే విద్య ఒకటే, అంటే చదువు ఒకటే, చదువు కనుక లేకపోతే ఇంకా నీ జీవితమే వృధా అనేటటువంటి ధోరణిలో పిల్లల్ని పెంచకుండా వారికి విద్యతో పాటుగా ఇతర రంగాలలో కూడా రాణించేటటువంటి అవకాశం, అందున క్రీడలలో వస్తే కనుక వారికి ఏదో టైం పాస్ సబ్జెక్ట్ కాదు క్రీడలు అనేటటువంటిది. క్రీడల్లో ఎంటర్ అవ్వడం వలన వాళ్లకు సెల్ఫ్ ఫిట్నెస్తో పాటుగా సమాజంలో ఎటువంటి నడవడిక మనకు అవసరము, జీవిత గమనంలో కావాల్సినటువంటి ఎటువంటి లక్షణాలు మనలో పెంచుకోవాలి, ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే ఒడిదుడుకులను ఎలా తట్టుకోవాలనేటటువంటిది కూడా ఈ క్రీడా రంగంలో ద్వారానే మనం నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే సెల్ఫ్ డిసిప్లిన్ అనేటటువంటిది విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేనిది ఏ రంగంలో కూడా రాణించేటటువంటి అవకాశం లేదు. అది ముఖ్యంగా క్రీడా రంగంలో అతి ప్రాధాన్యమైనటువంటి అంశం. కాబట్టి తల్లిదండ్రులు దయచేసి వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాలను గుర్తించండి, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రాపర్ కోచ్ దగ్గర మీరు అక్కడ ఉన్నటువంటి క్రీడా నైపుణ్యం కలిగినటువంటి క్రీడా శిక్షకుల దగ్గర మాత్రమే మీరు పంపించినట్లయితే ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే క్రీడలకు పెద్దపీటను వేస్తూ ఒలింపిక్లో మెడల్ సాధించాలి అనేటటువంటి తపనతో పనిచేస్తుందో ఆ ఆశయానికి మీ ద్వారా కూడా ఊతం అందించిన వారు అవుతారు. ఎందుకంటే క్రీడాకారులు అప్పటికప్పుడు పుట్టేటటువంటి వాళ్ళు కాదు. ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో మనం మౌల్డ్ చేయలేము. చదువు అనేటటువంటిది 10th క్లాస్ వరకు 10 ఏళ్ళు చదివితే కానీ 10th క్లాస్ పాస్ గారు. అటువంటి దానికి తల్లిదండ్రులు ఓపిక పడుతున్నారే కానీ క్రీడాకారులు ఒక 1 year కాగానే సార్ మా నేషనల్స్ ఆడలేదు అంటారు, ఇంటర్నేషనల్స్ ఆడలేదు అనేటటువంటి ధోరణి పెరిగిపోతుంది. ఒక ఒలింపియన్ని తయారు చేయాలంటే ఒలింపియన్ దాకా, ఎందుకంటే ఒక నేషనల్ అచీవర్ని తయారు చేయాలంటే మినిమం ఒక 5 to 8 years, అంటే డిపెండ్స్ అపాన్ ద డిసిప్లిన్. మీన్స్ ఎంచుకున్న క్రీడా రంగం ద్వారా మనకు మెడల్ సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న ఫ్యూచర్ లోపల ఒలింపిక్లో మెడల్ సాధించాలనేటటువంటి ఆశయం మనం పెట్టుకున్నాము అంటే మరి దానికి కన్స్ట్రక్టివ్ ప్లాన్ అనేటటువంటిది విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉన్నత చదువులు చదవాలంటే వాళ్ళతోటి ఎలా మొదలు కావాలో క్రీడా రంగంలో ఒలింపిక్లో మెడల్ సాధించాలంటే కూడా బేసిక్ మోటార్ అబిలిటీస్ నుంచి స్కిల్స్ దగ్గర నుంచి మనము స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది కేవలం ఒక టెక్నికల్గా ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ దగ్గర మాత్రమే మనకు లభ్యం అవుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వాలకు కూడా ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఆశయం గొప్పదైనప్పటికీ కూడా మనకు కన్స్ట్రక్టివ్, అంటే కింద నుంచి కూడా మనం స్టెప్ బై స్టెప్ వాళ్ళని మోల్డ్ చేస్తే మాత్రమే ఒక ఒలింపిక్లో మెడల్ సాధించేటటువంటి క్రీడాకారులను తయారు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒలింపిక్ డే సందర్భంగా ఇటు తల్లిదండ్రులకు, అటు పిల్లలకు, ఇటు యువతకు, ఇటు అధికారులకు, ఇటు ప్రభుత్వ పెద్దలందరికీ చేసేటటువంటి విన్నపం ఏంటి అంటే మన ఆశయం లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో దానికి అనుగుణంగా కింద స్థాయి నుంచి మనము మెట్లు కట్టుకుంటూ పోతేనే మనము ఆ ఆశయాన్ని సాధించే దిశగా వెళ్ళగలం. కాబట్టి దయచేసి అటువైపు కూడా ఆలోచించాలి. ఇటు స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఫిజికల్ లిటరసీ పెంచాలి. ప్రొఫెషనల్స్ ఎవరైతే కోచెస్ అనేటటువంటి వాళ్ళు ఇంపార్టెంట్ ఏదైతే ఉందో, మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళు మనకు అవసరమే. వీళ్ళందరితో పాటుగా వీళ్ళందరినీ ఒక కోఆర్డినేటెడ్ బాడీగా ఉంచి ఒక స్టాండర్డ్ కోచింగ్ సెంటర్స్గా, మాస్టర్ యూనిట్స్గా తయారు చేయడానికి అవసరమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో మనం బయట నుంచి, పక్క రాష్ట్రాల నుంచే కావచ్చు, పక్క దేశాల నుంచే కావచ్చు, అటువంటివన్నీ కూడా అప్పుడు మనం తెచ్చుకుంటే కనుక మన పిల్లల్ని మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోతున్నటువంటి క్రీడాకారులందరినీ కూడా మెడల్ విన్నర్స్గా మనము చూసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రపంచ అథ్లెటిక్స్ డే రోజు ఈ ఒక సెలబ్రేషన్స్తో పాటుగా ఇన్ని అవేర్నెస్ని క్రీడారంగం పైన కల్పించుకొని ప్రతి వాళ్ళు కూడా ముందంజలో ఉండడానికి ప్రయత్నిస్తూ, తల్లిదండ్రులు అయితే కనుక వాళ్ళ పిల్లల్ని క్రీడారంగంలో
అడుగుపెట్టే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే క్రీడల లోపల ఒలింపిక్ మెడల్ సాధించాలి అనేటటువంటి ఆశయం, ఉన్నతమైనటువంటి ఆశయం, దానికి తగ్గట్టుగా మరి కన్స్ట్రక్టివ్ ప్లానింగ్ కూడా ప్రాపర్గా చేసి మనలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి ద్వారా మనము క్రీడలలో మెడల్స్ సాధించి మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఉంచే విధంగా వాళ్ళు చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను. నమస్తే.